ఉమ్మడి గట్కేసర్ మండలంలోని మాల సంఘాల నాయకులు దేశవ్యాప్త బంద్ పిలుపుకు గట్కేసర్ అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సుప్రీంకోర్టు వెంటనే ఎస్సీ వర్గీకరణపై పునరాలోచించి రద్దు చేయాలని గట్కేసర్లో మేడ్చల్ జిల్లా మాల మహానాడు వైస్ ప్రెసిడెంట్ పడిగం ఆంజనేయులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు గట్కేసర్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని దుకాణాలను, ప్రభుత్వ పాఠశాలను సైతం మూసివేయించారు. దీంతో భారత్ బంద్ విజయవంతమైంది. ఈ భారత్ బంద్ కార్యక్రమంలో గుమ్మడి మురళీమోహన్, ఎజ్జల రవి, గనుమల్ల మల్లేష్, పడిగం ప్రవీణ్, తాల్కా రాములు, కేతం రమేష్, బద్దం నాగరాజు, బద్దం శంకర్, గణేష్, యడ్ల గణేష్, మంతూర్ గోపి, హరికృష్ణ, మాల సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అభినందన తెలియజేస్తున్నాను. ఈనాడు దేశవ్యాప్తంగా ఈ వర్గీకరణ పైన అన్ని రాష్ట్రాల్లో ఉన్న దళిత సోదరులందరూ దీన్ని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ మన యొక్క తెలంగాణలో 59 కులాలు ఉన్నాయి. 59 కులాలలో ఒక మాల మాదిగల మధ్యన చిచ్చు పెట్టి ఇంకా 57 కులాలు ఎవరు వాళ్ళు అనేది కూడా 78 ఏళ్ళు స్వతంత్రం వచ్చి కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఇంతవరకు వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా, కులం సర్టిఫికేట్ కూడా నోచుకోలేని దుస్థితిలో వాళ్ళు 57 కులాలు ఉన్నాయి. ఈ 57 కులాలు మందకృష్ణ మాదిగ గారు కానీ ఈనాడు విభజించు పాలించు రాజకీయ నాయకులతోటి పబ్బం గడుపుకున్నందుకు ఈ వర్గీకరణ అనే అంశం మనం తీసుకొచ్చింది. ఎస్సీలలో ఒకటే నేను చెప్తున్నాను, దేశవాదమ్మ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, ఎస్సీలలో ఎవరు టాలెంట్ ఉంటే, ఎవరి యొక్క శక్తి సామర్థ్యాలు ఉంటే ఆ టాలెంట్ తోటి మీరు ఉద్యోగం కానీ, ఉపాధి కానీ అన్ని రంగాలలో మీరు పోటీ పడదని రాజ్యాంగంలో పొందపరిచింది. కానీ ఇది రాజ్యాంగం యొక్క విరుద్ధంగా ఇది ఒక అత్యున్నత న్యాయస్థానంతో ఒక కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్రతోటి అయింది తప్ప ఇది పార్లమెంట్లో దీన్ని ఆమోదించాలి. పార్లమెంట్లో ఆమోదించడం కాకుండా కానీ మరి ఎన్నో రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాలను అభిప్రాయం తీసుకోండి. ఏ రాష్ట్రంలో అభిప్రాయం తీసుకోకుండా ఆ రాష్ట్రంలో ఉన్న ఇది విభజించు పాలించు అనేది ఈ పెద్ద ఎత్తున ఆనాడు తెల్లదొరలు ఏం చేసిరో కానీ ఈ నల్లదొరలు అనేది ఇప్పటి కూడా మా క్యాస్ట్ సర్టిఫికేట్ తోటి, కులం సర్టిఫికేట్ తోటి మేము బాగుపడలేము. ఈ భారతదేశంలో ఈ దళితులకు స్థానం లేదు. చిన్న చూపు చూస్తారు. ఎయిడ్స్ వ్యాధి ఉన్న అని తిరుగున్నది కానీ దళితులకు ఇంతవరకు ఇలా కేంద్ర ప్రభుత్వాలను కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ నేను ప్రశ్నిస్తున్నా, ఎంతమందికి దళితులకు ఉద్యోగాలు ఇచ్చింది, ఎంతమందికి ఉపాధి కలిగించారు? మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్వేతపత్రము రిలీజ్ చేయండి. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈనాడు వర్గీకరణ అంశం అనేది తీసుకొచ్చిర్రు. మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఇవాళ 6% మాలల కానీ 7% అనేది ఏంది? ఇదంతా ఉన్న 15%లా వాళ్ళు 57% కులంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఉప కులాల పేర్లు కూడా ఈ నాయకులు దమ్ముంటే చెప్పాలి ప్రస్తుతాలకు. వాళ్ళు ఎలాంటి వాళ్ళకు ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళని పట్టించుకునేది ఏంది, వాళ్ళు దీన స్థితిలో దుర్భర జీవితాలు గడపడుతుంది. ఆ కులాల పేర్లు కూడా తెలివై అలాంటి వాళ్ళను ఎస్సీలో బిలో ప్రావర్టీగా దరిద్రానికి దిగువ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఈనాడు 2 కులాల మధ్యాన వీళ్ళు ఎదుగుతున్నారు, రాజకీయంగా ఆర్థికంగా ఎదుర్కొతున్నారని చెప్పి ఒక దురుద్దేశంతో విభజించి పాలించని ఒక ధోరణితోటి మా మధ్యన చిచ్చు పెట్టడము. ఈనాడు మేధావులు కానీ, ఇలా జర్నలిస్టులు కానీ, ప్రతి ఒక్క లాయర్లు కానీ ఆలోచించాలి. ఇది పెద్ద ఎత్తున, ఇది దేశవ్యాప్తంగా, ఇది పార్లమెంట్లో కానీ అందరు ఎమ్మెల్యేలు కూడా ముక్త కంఠంతో ఈ మాల మాదిగల గురించి ఆలోచన చేయకండి. ఈ 57 కులాల్లో దీన స్థితిలో దుర్భర జీవితాన్ని, దారిద్ర్య రేఖకు దిగువనున్న వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళపైన వాళ్ళకు రిజర్వేషన్ నిజమైన రిజర్వేషన్ వాళ్ళకే అండి. ఈ మాల మాదిగలకు ఎందుకు 7%, 6%?
ఇంతవరకు వాళ్ళు ఏ విధంగా ఉండ్రు, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ మీద అధ్యయనాలు చేయకుండా ఇలా మా మధ్యన చిచ్చు పెట్టుకుంటా ఇలా నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీలు ఎంతమంది జనాభా ఉందనుకో మేము సుమారు 27% ఉంది. మీకు ఎవరి తెలివితేటలు ఉంటే ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో వచ్చిండండి. ఒక కులంతో రాలేడు, ఒక మతంతో రాలేడు. ఆయన ప్రపంచంలో పేరు తెచ్చుకుండు. ప్రపంచ మేధావుల్లో 5 మంది మేధావుల్లో ఒకడిగా వెలిగినడు. ఈనాడు ఒక అంటరాని వాడు ఈ దేశం యొక్క రాజ్యాంగం రాష్ట్రానికి కూడా ఏ నాయకుడు కూడా కలలు కనలేడు. అందుకనే ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ శోభకు గురి చేస్తున్న ఈ మేధావులను కానీ, ఈ వర్గీకరణ చేసిన పెద్దలకు కానీ ఆత్మశక్తి చిత్తశుద్ధి ఉంటే మీరు ఆలోచించుకోండి. కానీ మీరు దళితులకు ఏం చేస్తున్నారని, మీరు రిజర్వేషన్ మమ్మల్ని డివైడ్ చేయడం కాదు, ఏం ప్యాకేజ్ ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, మాకు ఉద్యోగాలు ఇస్తుర్రా, ఉపాధి ఇస్తుర్రా, మాకు ఏ విధంగా ఇస్తున్నారు, మాకు ఇండ్లు ఇస్తుర్రా, కూడు గుడ్డ లేని దుర్భరమైన జీవితాల్లో గడుపుతున్న ఈ యొక్క 57 కులాల వాళ్ళను ఆలోచించవలసిందిగా మేధావులను కానీ, జర్నలిస్టులు కానీ, న్యాయవాదులను కానీ ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఈ 57 కులాల గురించి వాళ్ళు ఏ విధంగా 78 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ తోటి ఇలా మానవాధికారులు కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ తోటి గుండె మీద చేసుకోమను. ఎవరికైనా లబ్ధి పొందినరా, ఎవరైనా పొందినరా? నేను సభాముఖంగా చెప్తున్నా, ఎంతమంది ఉద్యోగాలు పొందినాం ఈ తెలంగాణలో కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ ఉపాధి పొందిరో ఛాలెంజ్ చేస్తున్నా. చెప్పండి, ఈ అంబేద్కర్ కాయ్ కానీ ఈ గ్రామంలో ఎంతమందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఇచ్చిర్రో? ఇలా మా మధ్యన చిచ్చు పెట్టుకుంటా విభజించే పాలించనే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్తామని, పెద్ద ఎత్తున నిరసనలు ఉంటాయని అన్ని యూనివర్సిటీల్లో కానీ, అన్ని విద్యా సంస్థల్లో కానీ మేధావులను, విద్యార్థులను అందరినీ చైతన్యం చేయవలసిన బాధ్యత మా యొక్క దళిత సోదరుల పైన ఉన్నది. ఈ పోరాటం ఇంతటితో ఆగది. పెద్ద ఎత్తున ఈ పోరాటానికి మేము నాటగలుగుతామని ఈ సందర్భంగా ఇది ప్రారంభమే. ఇది ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, దళిత సోదరులందరికీ నా యొక్క ప్రత్యేకమైన జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, అంబేద్కర్.